ప్రతిపక్షాలు కూడా రామనామంలో దడుస్తున్నాయి, ఇది అంగీకరించాల్సిన విషయమే. అయితే బీజేపీకి మాత్రమే రాముడు పరిమితమవుతాడా? రాముడు అందరి వాడు మళ్ళీ అంటే ప్రాబ్లం అదే. బీజేపీ ఏమో తెలివిగా రాముణ్ణి, అంబేద్కర్ను, భగత్ సింగ్ను, అల్లూరి సీతారామరాజును, కొమరం భీమును, చాకలి ఐలమ్మను, కమ్యూనిస్ట్ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. చాకలి ఐలమ్మను బీజేపీ వారు ఇటీవల ఎన్నికల్లో మీరు సమర్థవంతంగా ఉపయోగించారు. కమ్యూనిస్టులు చేయలేకపోయారు. కమ్యూనిస్టు చాకలి ఐలమ్మ విషయంలో చేయలేనప్పుడు బీజేపీ చేస్తాను. అంటే మీకు సింబల్స్ అన్ని, అంటే ఇదే కాదు, మీకు లంబాడీలను అట్రాక్ట్ చేయడానికి, నాయకులను అట్రాక్ట్ చేయడానికి సంత్ సేవాలాల్, ఇలా ఒక్కొక్క కమ్యూనిటీని కూడా మీకు బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీస్ ను డెవలప్ చేస్తానికి ఒక్కొక్క కమ్యూనిటీని కూడా, అంటే వివిధ వెనుకబడిన వర్గాల అస్తిత్వ ప్రతీకలుగా ఉన్న వారిని ముస్లిం వ్యతిరేక పోరాట యోధులుగా ప్రజెంట్ చేస్తున్నారు. సో అలా ప్రజెంట్ చేసి అందరినీ కోప్ చేసుకుంటున్నారు. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇతరులు చేయలేకపోవడం బీజేపీకి ఆయుధం అవుతుంది. అందువల్ల బీజేపీకి ఆయుధం కావడానికి రాముడే కాదు, మీరు రాముల వారి గురించి, రామాయణం గురించి ఇతర పార్టీలు ఏమైనా చెప్పగలుగుతున్నాయా? నాకు చెప్పండి. అయ్యా, రామాయణంలో ఏముంది, మహాభారతంలో ఏముంది, పురాణాలు ఏముంది? ఇవాళ బీజేపీ చెప్తున్న హిందుత్వ పాలిటిక్స్ ఉందా? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే అందువల్ల నేను ఇంతకుముందు చెప్పాను మీకు, భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని ఆది శంకరాచార్యుడు అంటాడు, నదులన్నీ సముద్రములో కలిసినట్లు ఎవరు ఏ రూపంలో భగవంతుని పూజించినా, విష్ణు పురాణంలో ఉన్నటువంటి సామరస్యాన్ని ఎవరు చెప్తున్నారు? సో పరోపకారాయ పుణ్యాయ పపాయ పరపీడనం అన్న కోటి గ్రంథాల సారాన్ని అరశ్లోకంలో చెప్పిన వేదవ్యాసుని ఎవరు చెప్తున్నారు? అందువల్ల ప్రశ్నించే తత్వం హిందూ ధర్మంలో ఉంది, చార్వాక తత్వం కూడా హిందూ ధర్మంలో భాగం. ఇది ఎవరు చెప్తున్నారు? సో అందువల్ల నీ ఒక ఐడియాలజికల్ కౌంటర్ నరేటివ్ లేకుండా కేవలం రాముని బీజేపీ వాడుకుంటుంది. బీజేపీ పనే అది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని వాడుకోకుండా ఊకుంటుందా? ఎంఐఎం ముస్లిం వాదాన్ని వాడుకోకుండా ఊకుంటుందా? అంతే. బీజేపీ హిందూ వాదాన్ని రామనామాన్ని ఉపయోగించకుండా ఉంటుందా? బీజేపీని విమర్శించడం తప్ప ఇంకే పని చేయడం లేదు. దానికి నీకు బలమైన కౌంటర్ నరేటివ్ చెప్పగలగాలి. అయ్యా, నువ్వు కూడా హిందువే అని చెప్తున్నావు కదా, నీ హిందూయిజానికి బీజేపీ హిందూయిజానికి తేడా ఏంటి? అందుకే మొదట్లో అన్నాను, పొలిటికల్ హిందూ వర్సెస్ రిలీజియస్ హిందూ, పొలిటికల్ హిందూ వర్సెస్ స్పిరిచువల్ హిందూ, కాన్స్టిట్యూషనల్ హిందూ వర్సెస్ కమ్యూనల్ హిందూ. ఈ తేడాను ప్రజెంట్ చేయగలిగితే, నిజమైన సెక్యులర్ హిందూను నీవు సెలబ్రేట్ చేయగలిగితే అప్పుడు కదా బీజేపీ రాముని పేరిట రాజకీయాన్ని అడ్డుకునేది. బీజేపీ వాడుకుంటోందని విమర్శిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది?